హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్స్ తెలుసు కదండి, ప్రీ ఓనర్ కార్స్ అండి. అన్ని పార్క్ అండ్ సేల్ ఉంటుంది ఇక్కడ. సేల్ అనేది కార్స్ మాదాపూర్లో 100 ఫీట్ రోడ్, ఎగ్జాక్ట్ రత్నదీప్ ఆపోజిట్ యువర్ కార్ అని ఉంటుంది. మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అరౌండ్ ఒక 300 మీటర్స్లో డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఏంటంటే వెహికల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఏదైనా మనకు అంటే అరౌండ్ 2 lakhs 3 lakhs బడ్జెట్ నుంచి కూడా మన దగ్గర చాలా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ వెహికల్స్, సెడాన్ వెహికల్స్, ఎంయూవీ, ఎస్యూవీ వెహికల్స్ కూడా చాలా వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ 18 వెహికల్ అండి. ఇది 2015 మోడల్, 2015 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి, టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో ఇందులో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డీజిల్లో మంచి మైలేజ్ ఉంటుంది. అరౌండ్ 20-22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకైతే గ్రాండ్ 18 అనేది డీజిల్ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 360 లేదా 370, 3,60,000 లేదా 3,70,000 అండి. సో నేను ఏదైతే ప్రైస్ చెప్తున్నానో మీకు అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం ఎంతవరకు రావచ్చు అని చెప్తున్నానండి. మీకు ఇక్కడికి వస్తే కానీ నేను చెప్పిన ప్రైస్ కన్నా కొంచెం ఒకవేళ ఆప్షన్ ఉంటే మనకు ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాను. లేదంటే నేను చెప్పిన ప్రైస్ వరకైనా మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇదైతే కన్నా అరౌండ్ 360-370 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్కి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి మనకు పోలో వెహికల్ ఉంది. ఇది వచ్చేసి మన దగ్గర పోలో వచ్చి అరౌండ్ 12 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి స్టాక్. ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ ఏంటంటే 2018 మోడల్ సార్. ఇది 2018 మోడల్ GT TSI అనమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి 70,000 డ్రైవర్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంతా షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,40,000 లేదా 6,50,000, 6,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ గ్రాండ్ 18 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్పుట్ స్టీరియో, బ్యాక్ వైపర్, ఇవన్నీ కూడా ఇందులో ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు 2018 మోడల్ స్పోర్ట్స్ డీజిల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ i20 వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, డీజిల్ వెహికల్. ఇందులో వర్షన్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. సో మనకు తక్కువ బడ్జెట్లోనే అరౌండ్ 3 lakhs 320 ఆ బడ్జెట్లో మనకు వెహికల్ మంచిగా ఉండాలి, మనకు ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, ఇందులో మనకు సేఫ్టీ వైజ్గా ఎయిర్ బ్యాగ్స్ అంటే మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే కన్నా మైలేజ్ గురించి కూడా ఆలోచించే వాళ్ళకైతే కన్నా ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకేంటంటే హుండాయ్ కంపెనీ కాబట్టి మనకు పెద్దగా మెయింటెనెన్స్ అనేది కూడా ఉండదు. మారుతి తర్వాత మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉన్న బండి ఏంటంటే హుండాయ్ కంపెనీనే ఉంటుందండి. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, అలాయ్ వీల్స్, ABS, పుష్ స్టార్ట్ బటన్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ ఇందులో అవైలబుల్ ఉంటాయండి. తక్కువ బడ్జెట్లోనే మనకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, మైలేజ్ కూడా బాగుంటుంది. ఇది 2012 మోడల్ ఆస్ట్రా వెహికల్, టాప్ ఎండ్ వెహికల్ సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 320-325 ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 370 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 320-325 ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి.